నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగాన్నైతే బ్రహ్మ విష్ణువులు ఇతర సురులు కొలుస్తారో అటువంటి సదాశివలింగానికి నా యొక్క నమస్కారాలు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటూ ఉంటారు. మరి అంతటి మహిమాన్వితమైన సర్వశక్తి సమన్వితుడు లయకారుడు అయినటువంటి ఆ పరమశివుడు లింగాకారంలో ఉద్భవించినటువంటి పవిత్ర మహాపుణ్యకాలాన్నే మనం మహాశివరాత్రిగా కొలుచుకుంటూ ఉంటాం. మరి మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మొదలుపెట్టి మహాశివరాత్రి ఆశాంతం మహాశివరాత్రి వరకు ప్రత్యేక మణిహారంగా మన ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రసారం అవుతుంది. మరి శివారాధనకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలను ఈమెయిల్ ఉత్తరాల ద్వారా మాకు పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన ప్రవచన సుధాకర మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు శివయ్య గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. చంద్రశేఖర్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శివ అంటే అర్థం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివ అనేటువంటిది శుభకరమైనటువంటి సూచన. శివము అంటే శుభము, మంగళము, బాగా చెప్పాలంటే వైభవము. అంటే అన్ని రకాలైనటువంటి మంగళకరమైనటువంటివి శివనామం ద్వారా వస్తాయంటే. 2 అక్షరాల శివ అనేటువంటి నామం చెప్పడం వల్ల మనలో ఉండేటువంటి పాపాలన్నీ వెళ్ళిపోయి పుణ్య పరంపరలు వస్తాయి. అంటే సర్వశుభాలు కలగాలంటే శివ అనేటువంటి మాటని పలకాలి. అందుకనే ప్రతిసారి కూడా శివ 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 అంటాం. శివనామం చేసుకుంటూ ఉండమన్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా అమంగళకరమైనటువంటి మాట విన్నప్పుడు వెంటనే శివ శివ అంటాం. ఎందుకంటే ఆ అమంగళం తొలగిపోయి ఎవరైనా వెళ్ళిపోయారనే మాట విన్న తర్వాత కూడా శివ శివ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ శివనామం పలకడం వల్ల అశుభాలు తొలగిపోయి శుభ పరంపరలు వస్తాయి. కనుక శివ అంటే మంగళప్రదము. అంతేకాకుండా భగవంతుడు మనకు వశమవ్వడానికి వచ్చేటువంటి మార్గం శివ వశ. అంటే భగవంతుడు మనకు వశంవదుడు కావాలంటే శివనామాన్ని ఎప్పుడు ఉచ్చరించాలి. కనుక ఈ 2 అక్షరాలే మహామంత్రాలతో సమానం అన్నారు. 3 మహామంత్రాలు ఒకవైపు పెట్టి శివ అనేటువంటి ఒక నామం ఒకవైపు పెడితే శివపురాణంలో చెప్పిన మాట శివ అనేది ఎక్కువగా తూకిందిట. ఆ 2 అక్షరాలే మహామహిమ కలవి. కనుక సర్వకాల సర్వావస్థల్లో భగవంతుణ్ణి లోపల నిలబెట్టుకోవాలంటే శివ అనేటువంటి మాటని మనం స్మరణ చేయాలి. అంటే శివ అంటే బయటికి అర్థం ఏంటంటే శుభము. కానీ పరమేశ్వరుడి గురించి చెప్పబడింది. అంటే త్రిమూర్త్యాత్మకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతంగా ఉండే పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని శివుడు అన్నారు. అంటే మామూలుగా లోకంలో లయకారుడుగా వాడతాం కదా శివుడిని. కానీ ఈయన లయకారుడు అనే మాట కాకుండా శివ అంటే శుభప్రదుడు, శుభ పరంపరలు ఇచ్చేవాడు, మంగళప్రదుడు, సర్వమంగళాలని ఇచ్చేవాడు అని అర్థం. కనుక శివ అంటే మళ్ళీ అమ్మవారు. శివ అని పొట్టిగా పలికితే అయ్యవారు. కనుక శివ 2 పక్కపక్క పదాలే అవి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. దుర్గ గారు ఖమ్మం నుంచి రాస్తున్నారు. శివరూపంలోని రహస్యం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నిజానికి యథార్థంగా భావన చేస్తే భగవంతుడు అరూపి, ఆయనకి రూపమే లేదు. మనం కల్పించుకొని నామరూపాత్మకంగా పేర్లు పెట్టుకున్నాం. శివుడు ఇట్లా ఉంటాడు, రాముడు ఇట్లా ఉంటాడు, కృష్ణుడు ఇట్లా ఉంటాడని. నిజానికి యథార్థంగా రూపరహితుడే పరమాత్మ. నామరహితుడు, రూపరహితుడు, గుణరహితుడు. గుణం అంటే మామూలుగా మంచి మాటలని కావు. గుణము అంటే సత్వరజస్తమో గుణాలకి అతీతుడైన వాడు. అంటే నామాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడే పరమాత్మ అంటారు. అట్లా నామరూప గుణాలకు కూడా అందనివాడు శివుడు. ఆ పరమేశ్వరుడు అనేక రూపాల్లో అనేక నామాల్లో ఉన్నాడు. అటువంటి పరమాత్మ సర్వజీవుల్ని కూడా ఉద్ధరించడానికి ఒక పరిమితమైనటువంటి ఆకారం వేసుకొని వచ్చారు. అదే లింగరూపంలో ఉండే శివుడు. కనుక పరమేశ్వరుణ్ణి లింగరూపంగా భావన చేస్తూ ఉంటే మనం శివయ్య అని పిలుస్తాం. కనుక శివ అంటే ఇందాక మనం చేసినట్టుగా శుభంకరుడు అని అర్థం. ఆ లింగరూపంలో ఉండే శివుడిని మనం ప్రత్యేక దృష్టితో ఎందుకు చేస్తామంటే నీకు ఒక రూపం లేదు, నీకు ఒక ఆకారం లేదు, నా మనసు నిర్మలంగా ఏకాగ్రంగా ఒక చోట నిలబడడానికి కాన్సన్ట్రేషన్ కోసం మాత్రమే చెప్పారు. అందుకనే ఆదిశంకరాచార్య స్వామి వారు ఒక రహస్యం ఇది చెప్పడానికే మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే
భగవంతుడికి రూపం లేదు అని చెప్పడానికి పంచాయతన దేవతల్ని సృష్టించారు ఆయన. ఈ గణపతిని, సూర్యభగవానుణ్ణి, అమ్మవారిని, విష్ణుమూర్తిని, శివుడిని, ఈ 5గురికి ఏం చేశారంటే 5 శిలలు, రాళ్ళు, శివలింగము దానికి ఆకారం ఉండదు. అట్లాగే సాలగ్రామ దానికి ఆకారం ఉండదు. ఆదిత్యుడు అది కూడా చిన్నగా లింగంలాగా ఉంటుంది. ఇట్లా అమ్మవారు ఒక చిన్న లోహంలాగా ఉంటుంది. గణపతి ఎర్రటి రాయి ఉంటుంది. అంటే నువ్వు భగవంతుడికి రూపం లేదు, గుణం లేదు, ఆ గుణాలకి రూపానికి అతీతుడు అని చెప్పడానికి పంచాయతన దేవతల్ని పెట్టారు. అటువంటి పరమాత్మ మనని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని ధరించి వస్తారు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో వస్తారు. శివపురాణం ఏం చెప్పిందంటే విష్ణుమూర్తికి మాత్రమే రూపాలు కావు, అవతారాలు కావు, శివుడికి కూడా ఉన్నాయని 100 అవతారాలు చెప్పారు. శివపురాణంలో భగవంతుడు అనంతమైన రూపాల్లో ఉన్నాడు అన్నారు. మనం బాగా పూజించే వీరభద్రుడు కానీ, కాలభైరవుడు కానీ వీళ్ళంతా కూడా శివుడి యొక్క రూపమే. కనుక శివ ఆకారంలో పూజిస్తే శివలింగంగా వాడుతున్నాం. కానీ ఆయన్నే పరమేశ్వరుడు అన్నారు, ఆయన్నే త్రయంబకుడు అన్నారు, ఆయన్నే పార్వతీపతి అన్నారు, ఆయనే అర్ధనారీశ్వరుడు అన్నారు. కనుక సర్వకాల సర్వావస్థల్లో జీవులు ఉద్ధరించడానికి పరమాత్మ ఒక్కొక్క కాలంలో ఒక రూపంలో ఉన్నారు. కనుక లింగాకారంలో ఉండే వ్యక్తిని శివుడు అనేటువంటి ఒక మనం ప్రతీకగా పెట్టుకున్నాం, సింబాలిక్గా పెట్టుకున్న రూపం అది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. దేవి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. శివుడికి తల్లిదండ్రులు లేరా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఆయన జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులట. ఇక వాళ్ళకి తల్లిదండ్రులు ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాక్కు అర్థము ఏ విధంగా అయితే విడివిడిగా ఉండవో అట్లా వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు అర్థము ఎట్లా విడదీయలేందో అట్లాగే పార్వతీ పరమేశ్వరులు కూడా అవినాభావ సంబంధం కలవాళ్ళు. వాళ్ళు జగత్తుకంతా కూడా పితరులు అంటే తల్లిదండ్రులు వాళ్ళే. కనుక లోకాలకే తల్లిదండ్రులు వాళ్ళైనప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఉండరు. కనుక ఆ పరబ్రహ్మనే పార్వతీ పరమేశ్వరులుగా భావన చేశారు. కనుక పార్వతికైనా తల్లి తండ్రి ఉన్నారు, మేనాదేవి హిమవంతుడు అని చెప్పారు. కానీ అసలు పరమేశ్వరుడికి తండ్రి లేడు. ఆయనే ఆదిదేవుడు ఆది దంపతులు. కనుక ఆది దంపతులు ఉన్నారు కనుక వాళ్ళకి తల్లిదండ్రులు మనం ఊహించడం కష్టం. ఒక పార్వతీదేవికి మాత్రం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో బలాన్ చోట పుట్టమని చెప్పారు. దక్షుడే తర్వాత కాలంలో హిమవంతుడిగా పుట్టాడన్నారు. కనుక శంకరుడికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళే ఆది దంపతులు అన్నారు. కనుక జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు. అదే మామూలుగా విష్ణుమూర్తికి ప్రతి అవతారంలో తల్లిదండ్రి ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో పుట్టినట్టు మనం చెప్తాం. కానీ శంకరుడికి పుట్టుక అనేది లేదు. ఆయన జన్మకర్మలకు అతీతమైన వ్యక్తి. ఆయన పరబ్రహ్మ అన్నారు, మహేశ్వరుడు మహాదేవుడు అన్నారు. కనుక ఆయనకి తల్లిదండ్రులను ఊహించడమే కష్టం. ఆయనే మనకి తండ్రి, ఆయనే తల్లి. కనుక ఆయనకి తల్లిదండ్రులు అంటూ వేరేగా లేరు. గురుగారు మరో ఉత్తరం చూద్దాం. నందిని సూర్యాపేట నుంచి రాస్తున్నారు. శివుణ్ణి లయకారుడని ఎందుకంటారు, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మన పురాణాల్లో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క శక్తిని ఇచ్చినట్టుగా ఉంది. మనం దేవి భాగవతం కానీ శివపురాణం కానీ ఇతర పురాణాలను గమనించినట్లయితే సృష్టి స్థితి లయాలని 3 ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు ఉన్నట్లే గుణాలు 3, అట్లాగే స్థితులు కూడా 3. సృష్టికి బ్రహ్మని, వ్యవహారానికి విష్ణుమూర్తిని, లయానికి శంకరుణ్ణి ప్రతీకగా పెట్టారు. అంతమాత్రం చేత ఆయన లయకారుడు మాత్రమే కాదు, లయకారుడు కూడా. ఉదాహరణకి మహాభారతంలో కథని ఆలోచించినప్పుడు, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు కృష్ణుణ్ణి. బావగారు, నువ్వు రథం నడుపుతున్నప్పుడు నేను యుద్ధం చేస్తున్నాను, బాణాలు వేస్తున్నాను, ఏమో చేస్తున్నాను. నేను బాణం వేసి చంపే లోపలే ఒక పెద్ద ఆయన ఎదురుగా త్రిశూలంతో నిలబడి పెద్ద అడుగులు వేసుకుంటూ వెళుతూ వాళ్ళని ముందే లోపలికి లయం చేస్తున్నట్టుగా, త్రిశూలానికి లయం చేస్తున్నట్టుగా అనిపించారు. ఇక్కడేమో నేను యుద్ధం చేస్తున్నట్టు వాళ్ళని చంపుతున్నట్టు లోకంలో ప్రఖ్యాతి వచ్చిందంటే కాదు, మహాదేవుడే ఈ మొత్తానికి కారణము అని. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి పంచుకున్నారు. కుటుంబ సభ్యులు ఒకళ్ళు వంట చేయడానికి, ఒకళ్ళు వడ్డించడానికి, ఒకళ్ళు ఇట్లా పెట్టుకున్నట్టుగా జగన్మాత దేవి భాగవతంలో చెప్పింది. జగన్మాత తనలో నుంచే అన్ని రూపాలని తీసుకొచ్చిందట. అన్ని రూపాలని సృష్టించి ఏం చేసిందట, నాలో ఉండేటువంటి ఒక చైతన్యాన్ని నీకు ఇస్తున్నాను బ్రహ్మ, ఈమె ద్వారా నువ్వు ఉండు, ఈమెను సరస్వతి అన్నారు, ఈమె నా రూపమే అన్నారు. అట్లాగే లక్ష్మీదేవి నా రూపమే అన్నారు, పార్వతీదేవి నా రూపమే అని అమ్మవారు ఇచ్చిందన్నారు. తనలో నుంచే 3 శక్తులనిచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా అమ్మవారు ఇచ్చిందన్నారు. కనుక ఒకే ఒక పరబ్రహ్మ ఆయా కాలాల్లో ఆ రకంగా కనబడుతున్నారు. ఉదాహరణకి ఒక ఇంట్లో యజమాని ఒకరికి భర్తగా, ఒకరికి తండ్రిగా, ఒకరికి కొడుకుగా ఉంటాడు.
అట్లాగే ఒకే ఒక పరబ్రహ్మ సృష్టి స్థానంలో బ్రహ్మగా, వ్యవహార స్థానంలో విష్ణుమూర్తిగా, లయకారుడిగా శివుడిగా ఉన్నాడు. కనుక పరమాత్మ కేవలం లయకారుడు కాదు. కనుక ఈ మహావిష్ణువు దశావతారాల్లో దుష్ట శిక్షణ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఆ లయకారుడైనటువంటి పరమాత్మ శంకరుల వారి యొక్క ఆవాహన వల్లే చేశారన్నారు. దీనికి బాగా భాగవతంలో ఒక ప్రమాణం ఏం చెప్పారంటే, నృసింహస్వామి అవతారం తెలుసు కదా, ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపుడు భగవంతుడిని చూపించరా అంటే ఉగ్రంగా పరమాత్మ బయటికి వచ్చారని, స్తంభంలో నుంచి వచ్చారని చెప్తారు. ఆ స్తంభంలో అంత కోపంగా ఇంకా ఏ అవతారంలో రాలేదట. అప్పుడు ఆయన కోపం రావటం లేదు. కోపం రాకపోతే అప్పుడు శంకరుల వారు ఆయనలో ప్రవేశించారట. ఆయనలో ప్రవేశించి ఆయన ద్వారా హిరణ్యకశిపుడిని సంహరింపజేశారన్నారు. కనుక లయకారుడు అంటే ఈ మొత్తం బ్రహ్మాండాన్నంతా కూడా తనలో లయం చేసుకునేవాడని అర్థం. అంతేగాని చంపేవాడని కాదు. సృష్టి జరిగిన తర్వాత, సృష్టి వ్యవహారం అయిన తర్వాత, సృష్టి పరిణామక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి ఆయన శుభం కార్డు వేయడం అనమాట. ఒక రకంగా చివరిలో శుభం కార్డు వేస్తామే, అట్లా లయము అంటే తనలోకి మొత్తం తీసేసుకునేవాడని అర్థం. తనలోకి తాను ఆ మొత్తం యావత్ బ్రహ్మాండాన్ని కూడా తనలోకి లోపలిగా వశం చేసుకునేవాడే లయకారుడు. అంతేగాని అశుభకారుడుగా లయకారుడిగా చెప్పకూడదు ఇక్కడ. అంటే ఆయన సుపీరియర్ అన్నమాట. వీళ్ళంతా పుట్టించగలరు, వ్యవహరించగలరే కానీ ఆయన తలుచుకుంటే ఇంకా ఏం మిగలదని. కనుక లయము అంటే ఒక బ్రహ్మాండం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడం, వచ్చిన చోటికే వెళ్ళిపోవడం. అంటే పరబ్రహ్మలోనే ఈ సృష్టి అంతా జరిగింది, ఆ పరబ్రహ్మలోకి వెళ్ళిపోతుంది. కనుక వెళ్ళిపోవడం అని అర్థం. అది ఉపసంహరణ లాంటిది. సృష్టిని ఉపసంహరించేటువంటి ఆ అధికారాన్ని శంకరుడికి ఇచ్చారు కనుక ఆయన లయకారుడు అన్నారు. లయకారుడు అనే దానికి శుభంగానే భావన చేయాలి. లయము పొందడం అంటే లీనమైపోవడం అని అర్థం. ఎందులో నుంచి వచ్చిందో అందులోకి లీనమైపోవడాన్ని లయంగా చెప్తారు కనుక మహాదేవుణ్ణి లయకారుడిగా చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కీర్తి ఉంది. అట్లా వ్యవహార స్థితి విష్ణుమూర్తికి వచ్చింది, లయస్థితి శంకర్ల వారికి వచ్చింది. కానీ ముగ్గురు ఒకటే. ముగ్గురిని కలిపే పరబ్రహ్మాన్నం మనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూల కారణం ఎవరంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మనే బ్రహ్మగా ఉన్నాడు, ఆ పరబ్రహ్మే విష్ణువుగా ఉన్నాడు, ఆ పరబ్రహ్మే శంకరుడిగా ఉన్నాడు, ఆయనే లయ. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చందన గారు రామచంద్రపురం నుంచి రాస్తున్నారు. శివారాధనతో కలిగే ఫలితాలు ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సాధారణంగా ఐశ్వర్యం శివపూజనాథ్ అన్నారు. ఎవరైతే బాగా అఖండమైన ఐశ్వర్యం కావాలనుకున్నారో వాళ్ళు శివపూజ చేయమన్నారు. శివపూజ వల్ల ప్రధానమైనటువంటి అంటే ప్రాథమికంగా వచ్చేది ఐశ్వర్యం. అంతకంటే ప్రాథమికంగా వచ్చేది జ్ఞానము, విచక్షణ, అవన్నీ కూడా మనకి శివపూజ వల్ల వస్తాయి. ఉదాహరణకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు నమశివాయ అని రాస్తారు. అంటే ఏమిటి, అక్కడ జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం సంపాదన రూపాయలే కాదు, ఆ మనిషికి ఒక లాభం చేకూర్చడం. కనుక ఎప్పుడు ఏ రకమైనటువంటి లాభం చేకూరాలన్నా శంకరుడు యొక్క ఉపాసన చేయాలి. అందుకనే మనకి రుద్రం ఉంది కదా, రుద్రపారాయణ చేస్తే అఖండమైన ఐశ్వర్యం వస్తుందట. కనుక ఎవరైతే శివారాధన చేస్తారో ఆ శివారాధన చేయడం వల్ల అపారమైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యము, మేధాశక్తి, శత్రుజయం కూడా కలుగుతుందట. కనుక ఆ పరమేశ్వరుని మృత్యువు పోవాలన్నా శివపూజ చేయాలట, ఐశ్వర్యం కావాలన్నా శివపూజ చేయాలట, ఆయుష్యం కావాలన్నా శివపూజ చేయాలి. మార్కండేయ మహర్షి శివుడికి అభిషేకం చేస్తే 7 కల్పాల పాటు ఆయుష్ ఇచ్చాట ఆయన. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఏది కావాలన్నా శివపూజ చేయమన్నారు. శివం అంటే శుభం కదా, మనకి ఏ శుభం కావాలన్నా, అశుభం కావాలని ఎవడు ఏ కార్యం చేయడు. కనుక మనకి ఎటువంటి శుభం కావాలన్నా కూడా తప్పనిసరిగా మనం శివపూజ చేయాలి. ఆ శివపూజ చేయడం వల్ల చిత్తవృత్తి కూడా నిరోధం అవుతుంది, వైరాగ్యం కూడా కలుగుతుందట. మోక్షం కలగాలంటే కూడా శివపూజ చేయాలి. దీనికే రహస్యం చెప్పారు శివపురాణంలో, భాగవతంలో కూడా ఉంది. దీంట్లో రహస్యం ఏంటంటే, కృష్ణ పరమాత్మకి సంతానం కావాలంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఉపమన్యువు చెప్పాడట. కైలాసానికి వెళ్ళి శంకరుడి గురించి తపస్సు చేయమంటే కృష్ణ పరమాత్మ జగద్గురువు కదా, ఆ కృష్ణ పరమాత్మ కైలాసానికి వెళ్ళి 1 సంవత్సరం కాసు తపస్సు చేస్తే ఆ శంకరుడు అనుగ్రహించి నేను నీ కొడుకుగా వస్తున్నాను పొమ్మన్నాడు. కనుక సంతానం కావాలన్నా శివుడే, ఐశ్వర్యం కావాలన్నా శివుడే, జ్ఞానం కావాలన్నా శివుడే, ఆయుష్ కావాలన్నా, అపమృత్యువు పోవాలన్నా కూడా మనం మృత్యుంజయ మంత్రం చదువుతాం. కనుక శంకరుణ్ణి ఎవరైతే పూజిస్తారో, శివపూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్వశుభాలు కలుగుతాయి. శుభంకరుడే శంభుడు, శుభంకరుడే శంకరుడు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హరిగారు తంజావూరు నుంచి రాస్తున్నారు. లింగాకార విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు.
పరమాత్మకి నామరూప భేదాలు లేవు, అంతటా ఆయనే ఉన్నాను అని చెప్పడానికి పంచభూతాత్మకంగా పరమాత్మ లింగాకారంలో ఉన్నారు. పంచభూతాల్లో ఉన్నారట. కేవలం లింగాకారమే కాదు, పరమాత్మ 5 భూతాల్లో ఉన్నారట. పృథివీ, తేజో, వాయురు, ఆకాశాలు. అందుకనే మనకి ప్రసిద్ధమైనటువంటి లింగాలు ఉన్నాయి, శివక్షేత్రాలు ఉన్నాయి. 5 లింగాలు. ఉదాహరణకు అరుణాచలం ఉంది, అది అగ్నిలింగం. అట్లాగే మనకి కాళహస్తి ఉంది, వాయులింగం. అట్లా జలలింగం, జంబుకేశ్వరం. ఇట్లా లింగాకారం అంటున్నామే కానీ పంచభూతాత్మకంగా పరమాత్మ ఉన్నాడు. ఆయన గురించి మనకి శివపురాణంలో కూడా చెప్పబడింది ఏంటంటే, మహాశివరాత్రి రోజు మనం లింగోద్భవ కాలం అని వాడతాం కదా, అర్ధరాత్రి సమయంలో. ఈ బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అని వెతుకుతుంటే, అప్పుడు నా మొదలు నా చివర ఎవరైతే కనుక్కుంటారో వారు గొప్పవాళ్ళని ప్రకటించారట శంకర్లు. ప్రకటించి ఆయన పెద్ద లింగాకారంగా ఉంటే, అగ్ని రూపంలో భూమిలో నుంచి ఆకాశం వరకు ఉంటే వీళ్ళిద్దరూ వెతకడానికి వెళ్ళారన్నారు. అట్లా వెతకడానికి ఆది అంతము లేనిది శివలింగం. చివరికి వాళ్ళు ఒక ఆయన పైన ఒక ఆయన కింద వెతకడం మొదలుపెట్టి చివరికి ఆయన ఆద్యంతాలు లేనివాడు అన్నారు కనుక, ఆద్యంతాలు మనం తెలుసుకోలేం కనుక, ఆద్యంతాలు లేనివాడు, ఆద్యంతాలు కనుగొనలేనివాడు కనుక ఆయన లింగము అన్నారు. కనుక లింగం అనేది ఒక చైతన్య స్వరూపం. అంటే దానికి తుది మొదలు లేదు. ఎటు మొదలు ఎటు. శివలింగాన్ని మీరు ఇటు తీసినా అటు తిప్పినా, అది పానువట్టంలో పెడితే అది మనం స్థలంలో పెట్టామనుకోండి, ఇటు పెట్టినా అటు పెట్టినా లింగంగానే ఉంటుంది. దానికి తల కాలు అన్నట్టు ఉండదు. అట్లా నిరాకార పరబ్రహ్మ ఏదైతే ఉన్నారో ఆ పరమాత్మనే శివలింగంగా చెప్పారు. అది మనకి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా పరమాత్మ యొక్క ఇది ఉంది. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం మొత్తంలో అన్ని భూతాల్లో నేనే ఉన్నానని, ఒక చోట జల రూపంగా, ఒక వాయు రూపంలో, ఒక అగ్ని రూపంగా పరమాత్మ ఉన్నారు కనుక కేవలం లింగం అంటే పరిమితమైన ఆకారం కాదు. ఈ బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ యొక్క లింగాకారమే. బ్రహ్మము అండంగా ఉంటుందంటారు చూసారా, కోడిగుడ్డి ఆకారంలో బ్రహ్మాండం ఉంటుందన్నారు. శివలింగం కూడా అట్లాగే ఉంటుంది కదా. కనుక సమస్త బ్రహ్మాండము కూడా శివలింగం యొక్క ఆకారమే. కనుక తుది మొదలు అంటే మొదలు లేదు, పైన కనుక్కోలేరు కనుక ఆద్యంతాలకి అతీతమైనటువంటి పరబ్రహ్మనే శివలింగంగా భావన చేస్తారు. గురుగారు మరో ఉత్తరం చూద్దాం. శివగారు అరుణాచలం నుంచి రాస్తున్నారు. మాస శివరాత్రికి మహాశివరాత్రికి తేడా ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మామూలుగా ప్రతి మాసంలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. సంవత్సరానికి ఒకసారి 11వ మాసమైనటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు వచ్చేది మహాశివరాత్రి అంటారు. ఈ శివరాత్రి ప్రతి మాసంలో ఉంటుంది. మనకు మామూలుగా ప్రతి మాసంలో కూడా ఏకాదశి ఎట్లా విష్ణు ప్రీతికరమో అదేవిధంగా చతుర్దశి అంటే కృష్ణపక్షంలో చతుర్దశి శివప్రీతికరమైనటువంటి విషయం. కనుక ప్రతి మాసంలో కూడా ఉండేదాన్ని మాస శివరాత్రి అన్నారు. సంవత్సరంకి ఒకసారి 11వ మాసంలో అంటే మనకు ఉండే మాఘమాసం వర్షాల్లో చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసంలో వరకు ఉండేటువంటి మాసాల్లో మాఘమాసాన్ని 11వ మాసం అంటారు. ఈ 11వ మాసంలో ఏకాదశి రుద్రుల్లో పూర్ణస్థితి కలిగినటువంటి పరమాత్మ ఆ లింగోద్భవం కలిగినటువంటి రోజు, దాన్ని మహాశివరాత్రి అంటారు. అంటే ప్రతి మాసంలో చేసేటువంటి శివరాత్రులు మామూలుగా నిత్యం మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసినప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో చేయవలసినటువంటి అర్చన చేసే సమయాన్ని మహాశివరాత్రిగా చెప్పారు. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి. అయితే ఈ శివరాత్రి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఏమిచ్చారంటే, శంకరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటిది శివరాత్రిట. అయితే కేవలం జన్మకో శివరాత్రి అన్నట్టు మహాశివరాత్రి కాదు, ప్రతి మాసంలో ఉంది అన్నారు. చైత్రమాసంలో, వైశాఖ మాసంలో, జ్యేష్ఠం అట్లా 12 మాసాల్లో ఉంటుంది. కానీ మాఘమాసంలో మాత్రం విశేషించి పరమాత్మ అనుగ్రహం కోసం ఉంటారట. ఎందుకంటే ఈ మాసాన్ని సూర్యారాధనకి వాడతాం. మాఘమాసం సాధారణంగా సూర్యారాధనకి వాడతాం. ఈ సూర్యారాధనలో కూడా ఏంటంటే మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి సూర్యుడిని శివరూపంగా చూస్తాం. ఉదయం సూర్యుడు బ్రహ్మరూపంలో ఉంటాట, మధ్యాహ్నం శంకర రూపంలో ఉంటాట, సాయంత్రం పూట విష్ణుమూర్తి రూపంలో ఉంటారు. మామూలుగా లోకంలో అనుకుంటాం ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం విష్ణువు, సాయంత్రం శివుడు అనుకుంటాం. కాదు. కానీ ఒక మహాశివరాత్రి మాత్రం అర్ధరాత్రి సమయంలో, రాత్రి 12 గంటల సమయంలో రోజుకు మొత్తానికి మనకి 8 యామాలు ఉంటాయి. 24 గంటలు అంటాం కదా, 8 యామాలు. శివరాత్రి రోజు 8 యామాలు పూజ చేయాలి. అయితే తప్పనిసరిగా 4 యామాలు పూజ చేసేది మహాశివరాత్రి అవుతుంది. ఒక యామకాలంలో పూజ చేసేదాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి ఇప్పుడు కృష్ణపక్షంలో చతుర్దశి రోజు వస్తుంది. అంటే తెల్లవారితే అమావాస్య అనగా దాని ముందు రోజు వచ్చేదాన్ని శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రినే మహాశివరాత్రిని ఎందుకంటారంటే లింగోద్భవం జరిగినటువంటి ప్రదేశం రోజు అది. ఆ అర్ధరాత్రి 12 గంటల సమయంలో
సమస్తమైనటువంటి బ్రహ్మాండానికి కూడా పరమాత్మ లింగాకారంగా దర్శనమిచ్చారట. అది లింగోద్భవ సమయము అన్నారు కనుక అది మహాపవిత్రమైనది. ఆ రోజు తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి ఏ చిన్న పుణ్యం ఉన్నా విశేషమైన ఫలితం వస్తుందట. గురుగారు, మహాశివరాత్రి ప్రత్యేకమైన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను తెలియజేస్తూనే అలాగే జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర్లని చెప్తూ ఎటువంటి వరాన్నైనా సరే పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పి తెలియచేశారు. అలాగే శివ పూజ ఏ విధంగా చేయాలి, శివారాధన అనేది కూడా చాలా చక్కగా తెలియచేశారు. ధన్యవాదాలు గురుగారు. ఇది శివరాత్రి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.